అందరికీ నమస్కారం. ఏదైతే సుప్రీంకోర్టు మార్చి 24వ తారీఖు తీర్పిచ్చిందో చింతాల ఆనంద్, పాస్టర్ చింతాల ఆనంద్ అనే వ్యక్తి విషయంలో ఆ పాస్టర్ నా మీద ఎవరో దాడి చేశారు అని ఎస్సీ అట్రాసిటీస్ కేసు పెడితే పోలీసులు గుడ్డిగా దొంగపోతే ఏంటంటే దోణ కట్టేయండి అనే చందంలో మరి వాళ్ళు కేసు కట్టడం, ఆ తర్వాత గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చింతాల ఆనంద్ పాస్టర్లు ఎస్సీ సర్టిఫికెట్లు రిజర్వేషన్లు వర్తించవు అని చాలా స్పష్టంగా చెప్పటం, మరి దానికి చింతించిన చింతాల ఆనంద్ సుప్రీంకోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వటం జరిగింది. సరే, ఆ తర్వాత ఆటోమేటిక్గా అసలు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే పాస్టర్ అని చెప్పిన తర్వాతే ఆ జిల్లా యంత్రాంగం మరి ఎందుకు కళ్ళు మూసుకుపోయిందో అర్థం కావటం లేదు. ఆ జిల్లా యంత్రాంగం, ద కలెక్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్. బహుశా ఆ కలెక్టర్ గారు నాకు తెలియదు, ఆయన ఎవడో నాకు తెలియదు, ఆయన ఏ సర్టిఫికేట్తో కలెక్టర్ అయ్యాడో కూడా నాకు తెలియదు. ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఒకసారి హైకోర్టు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వరకు వెయిట్ చేయవలసిన అవసరం లేదు. మరి వాళ్ళు కంపల్సరీగా అప్పుడే సర్టిఫికేట్ రద్దు చేయాలి హైకోర్టు చెప్పిన తర్వాత. మరి అయినప్పటికీ వెయిట్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, ఆ వెంటనే అయినా సరే చేయాలి. ఆ వెంటనే కూడా మరి ఆ బాపట్ల జిల్లా కలెక్టర్, ఐ డోంట్ నో హూ హీ ఈజ్, బట్ ఇంకా సర్టిఫికేట్ రద్దు చేయకుండా తాత్సారం చేయటం ఖచ్చితంగా ఇట్ ఈస్ కంటెంప్ట్. హీ హ్యాస్ టు బి అరెస్టెడ్. సరే, కంటెంప్ట్ వేస్తే సరే మళ్ళీ న్యాయస్థానం ఇక్కడ అడిగినట్టున్నారు. అడిగితే మేము విచారణ చేస్తున్నామంటే మళ్ళీ ఏదో జూన్ మాసానికి, నేలో సెలవులు ఉన్నాయి కాబట్టి జూన్ మాసానికి పోస్ట్పోన్ చేసినట్టుగా చూసాం. ఇట్స్ రాంగ్. ఒకసారి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పాస్టర్ అని చెప్పి అతను చెప్పిన తర్వాత పాస్టర్కి ఈ బెనిఫిట్స్ ఉండవు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత జిల్లా కలెక్టర్ ఎవరండి దాన్ని మళ్ళీ కమిటీ వేసి చూడటానికి? సుప్రీంకోర్టు తీర్పుని తప్పడానికి జిల్లా కలెక్టర్కి అధికారం ఉందా? పాస్టర్ అనే చెప్తూ పాస్టర్ అనే వేసి అతను కేసు ఫైల్ చేసి మరి అంత స్పష్టంగా కనపడతా ఉంటే కళ్ళు మూసిపోయింది అనుకుంటున్నారా ప్రభుత్వాన్ని? దిస్ ఇస్ టోటలీ రాంగ్. తక్షణం అతని సర్టిఫికేట్ని రద్దు చేయకపోతే యాక్షన్ హ్యాస్ టు బి ఇనిషియేటెడ్ అగేన్స్ట్ దట్ పర్టికులర్ ఐఏఎస్ ఆఫీసర్ హూ ఇస్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ హూ ఇస్ హెడింగ్. జాయింట్ కలెక్టర్ లెవెల్లో కమిటీ, ఓకే, జాయింట్ కలెక్టర్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. సుప్రీంకోర్టు పాస్ట్ అని చెప్పిన తర్వాత ఇంకేంటే జాయింట్ కలెక్టర్ మీరు చేసేది అక్కడ ఏం చేస్తారు? సో మ్యాటర్ ఈజ్ వెరీ సీరియస్. ప్రభుత్వం కూడా ఇందులో ఇంటర్ఫియర్ అవ్వాలి తప్పకుండా. ఎందుకంటే రాజ్యాంగ ఉల్లంఘన ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే మరి ఈ రకంగా కాలయాపన చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఇది చెప్పాలి అనే ఉద్దేశం మీద నేను మీ ముందుకు వచ్చా. పనిలో పనిగా నిన్న కొంత క్లారిఫై చేశా. చూశాను ఆయన ఏదో ది న్యూస్ అంట, ఒక అతను డార్క్గా ఉంటాడు, అతని పేరు నాకు తెలియదు. సరే, రంగే ఉంది, నేను ఒకరు తెల్లగా ఉండొచ్చు, ఒకరు నల్లగా ఉండొచ్చు, కానీ గుర్తు కోసం చెప్తున్నా. ది న్యూస్. అలాగే వాడు ప్రొఫెసర్ రమేష్ అట, మరి అతనేం ప్రొఫెసర్ నాకు తెలియదు, బహుశా ఈజ్ క్రిస్టియన్ పర్హాప్స్, పక్కా క్రిస్టియన్, అందులో డౌట్ ఏం లేదు. అతను మాట్లాడే మాటలు అయినా కూడా ఏ మతమైనా సరే మాకు అనవసరం. కానీ ఒక అబద్ధాన్ని నిజమనే విధంగా మాట్లాడుతున్నారు. అలాగే కృష్ణ అని రావణ్, అతను నన్ను ఇంతకుముందు ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నాడు. అర్ధరాత్రి దొంగచాటుగా చేయవలసిన పనేంటి అని వీళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నా, ఇది అర్ధరాత్రి చేసింది కాదు. అన్ని అనుమతులు తీసుకొని బ్రహ్మ ముహూర్తానికి దశమి ఏకాదశ ఘడియలు ఉండేలాగా అది 10 గంటలు జరిగే కార్యక్రమం కనీసం 10 నుంచి 12 గంటలు పడుతుంది. త్వరితగతిని పూర్తి చేశాం.
బాగా మిట్ట మధ్యాహ్నం ఎండ రాకముందే 11:25 ఆ భూమి క్లియర్ చేయటం అంతా జరిగింది. ఇన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదేంటారు మీకు? ఊరికే ఛానల్ ఉంది కదా అని చెప్పి నోటుకు వచ్చింది వాడేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఎందుకు ఇరిటేట్ చేస్తారు? ఎవరిని కన్ఫ్యూజ్ చేద్దామని మీరు చేసే ఈ వృధా ప్రయాస. అది రామాలయం అని చెప్పి మొత్తం రెవెన్యూ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. రెవెన్యూ అధికారులు కన్ఫర్మ్ చేశారు. ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్నీ దీని మీదే ఉన్నాయి. ఎవడో వచ్చి అక్కడ మా చిన్నప్పుడు ఏదో గొంతెనమ్మ గుడి ఉంది. గొంతెనమ్మకి అసలు గుడే ఉండదు. అది ఓన్లీ వన్ డే అఫైర్. ఒక బొమ్మ తయారు చేస్తారు, నంది బొమ్మ తయారు చేస్తారు, ఆ నందిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. అట్లసద్ది రోజు చెప్తే అర్థం కదా. సరే ఏదో పచ్చి అబద్ధాలని గొంతెనమ్మ గుడి కొట్టేసినారు రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్. అధికారం అహంకారం. అరే డిప్యూటీ స్పీకర్ని అక్కడికి వస్తే నన్ను కొట్టబోతే, నా మీద దాడి చేయకపోతే ఎవరిని కొట్టారు? అక్కడ శాంతి భద్రతను పరిరక్షించడానికి పోలీసులు ఉంటారు. పోలీసుల డ్యూటీయే అది. ఎవరు పడతాడు బేబులు దగ్గొట్టేస్తే చూస్తా దగ్గొట్టించుకుంటారా? ప్రొటెక్షన్ ఉంటుంది. అన్ని క్లియరెన్స్లు తీసుకుని ఆడెవరో మాట్లాడతాడు. ఇంకొక మతిలేనోడు కోర్టు తిక్కారు, కోర్టులో స్టేలో ఉండగా ఎవరికి తెలుసా? మీకు తెలుసా? దీని న్యూస్ ప్రశ్న కూడా చెప్తాను. నేను ఇంటర్వ్యూ కూడా రమ్మని చెప్పా. ఆ ప్రశ్న రావను. అలాగే ఇంకొకటి ప్రొఫెసర్ రామా ప్రొఫెసర్, నేను నీ క్లారిఫికేషన్ అన్నీ ఇస్తా. ఎందుకు ఈ షాడో బాక్సింగ్? అన్నీ స్పష్టంగా ఇక్కడ రామాలయం అని చెప్పి ఉంది. ఎవరో ఒకరు మతం మారిన వ్యక్తి మాట్లాడితే నేను అన్ని అనుమతులు, మున్సిపల్ అనుమతులు అన్నీ తీసుకుని అక్కడ మతం మారిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమ్మా యేసోబు, ఏమ్మా జాన్, హలో జార్జ్ గారు, ఇక్కడ రామాలయం కడతాము జార్జ్, మాకు మీ అనుమతి కావాలి అని అడగాల. శాంతియుతంగా పరిష్కరించుకోవాలా? ఎక్కడో ఆర్జెంట్ ఎక్స్ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ దీని గురించి మాట్లాడతాడా? అసలు ఎందుకు ఊరికి ఎలా మిస్గైడ్ చేయాలని చూస్తారో అర్థం కాదు. We have obtained all the clearances in the legitimate manner. మళ్ళీ చెప్తున్నా, గొంతెనమ్మ అనే కాన్సెప్ట్ లేదు. అక్కడ గొంతెనమ్మ గుడే లేదు. ఇదే గొంతెనమ్మ అని చెప్పి గొంతులు చేర్చుకొని శ్రావణ్ కుమార్ కోర్టులో మాట్లాడినప్పుడు న్యాయమూర్తి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. కావాలంటే ఈ బోగస్ ఛానల్లో ఇస్తా, చూసుకోండి. చాలా స్పష్టంగా అది అక్కడ డెలాపిటేటెడ్గా ఉండి చెత్తంతా అక్కడ వేసి టెంపుల్ ఉందని ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడతారేంటి? ఇట్స్ ఇన్ డెలాపిటేటెడ్ కండిషన్. వీ హ్యావ్ గివెన్, చెప్పాము అక్కడే ఏ అనుమతులు తీసుకోకుండా మేము ఎటువంటి పని చేయమని. అప్పుడు ఆ లాయర్ కూడా అదే మాట చెప్పాడు. మేము అడిగేది కూడా అదే, అనుమతులు లేకుండా చేయడానికి వీల్లేదని. ఆయన ఎందుకు మీ క్రిస్టియన్స్కి ఇప్పుడు దాకా ఎవరు ఎదురు చెప్పలా? మీరు తన్నితే తన్నించుకున్నారు. ఇంకా ఎన్నాళ్ళు అలాగా తన్నితే తన్నించుకుంటారా? తన్నించుకోవాలని మీ ఆశ. మీరు కేసులు పెడితే బెట్టింగ్ చేసుకోవాలా? పెట్టుకోండి, మీటింగ్లో పెట్టుకోండి. మేము దాడులు చేయము. మేము కోర్టు ద్వారానే వెళ్తాం, న్యాయస్థానం ద్వారానే వెళ్తాం. సుప్రీంకోర్టు తీర్పుని అనుసరించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రాజ్యాంగాన్ని అనుసరించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదే ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. ఒక భక్తుడిగా గుర్తు చేస్తున్నా, ఒక హిందువుగా గుర్తు చేస్తున్నా. మా హిందువులకి, మా హిందూ దళిత సోదరులకు దక్కవలసిన ఫలితాలు మతం మారిన వారికి దక్కడానికి వీల్లేదు. క్రైస్తవం తీసుకున్న వారికి, ఇస్లాం తీసుకున్న వారికి దక్కడానికి వీల్లేదు అని సుస్పష్టంగా ఉన్న దాన్నే మేము చెప్పడం జరిగింది. కాదంటే కోర్టులో తెలుసుకోండి. కోర్టులో ఆల్రెడీ నిర్బంధంగా చెప్పేసింది. రాజ్యాంగాన్ని మార్చుకోగలిగితే రాజ్యాంగం మార్చుకోండి, అంతవరకు మోసు కూర్చోండి. అంతేగాని ఇలాగ దాడులు చేయటం, లేని దేవాలయం ఉందని చెప్పటం, రెవెన్యూ వాళ్ళు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దానికి మీరు ఒక్క భాషలు చెప్పి ప్రజల్లో ద్వేషభావాలను కలిగించాలని చూడటం అది సమంజసం కాదు. మళ్ళీ దానికి ఏదో అర్ధరాత్రి చేశారు, భయపడే ఉన్నారు. ఎందుకు భయం? ఏం
చేస్తారని భయం. పోలీసుకి శాంతి భద్రతల సమస్య రాకుండా మేము అనుమతులు తీసుకున్నాము. ఈ రకంగా మేము ఇక్కడ సైట్ క్లియర్ చేస్తున్నాము. ఇది మా ముహూర్తం, ఇన్ని గంటల సమయం పడుతుంది. సో ఒక 12 గంటల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది అని తెలియజేయవలసిన బాధ్యత మా మీద ఉంది. తెలియజేశాం. శాంతి భద్రతల్ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత వారి మీద ఉంది కాబట్టి వారు పోలీసులు ఇచ్చారు. మళ్ళీ మే 3వ తారీఖు ఉదయం 7:14 అది ముహూర్తమే. సూర్యుడు తెల్లారగానే రఘురామకృష్ణరాజు అక్కడ పూజా కార్యక్రమం అంటే స్పెసిఫిక్ శంకుని మరి శంకుస్థాపన అంటే ఆ గుడి ఫిజికల్ వర్క్ మొదలు పెడతాం. స్థలానికి సంబంధించిన వర్క్ అంతా చేస్తాం. ఇప్పుడు టెంపుల్ ఫిజికల్ వర్క్ స్టార్ట్ చేస్తాం 7:14 ఈ ముహూర్తం 7:14 పెట్టాం. మళ్ళీ అది చేసిన తర్వాత ఉదయమే మళ్ళీ ఇలా చేసుకున్నారని చెప్పి మళ్ళీ మీరు మాట్లాడుకుంటారేమో. ఈ సోకాళ్ళు క్రీస్తు మేధావులు స్పెసిఫిక్గా అనవలసి వస్తుంది. అన్ని మతాలని సమానంగా గౌరవించేవాళ్ళం. కానీ మీరు విరుచుకు పడుతూ ఉంటే మా రావుల మీద మా మతం మీద మీరు ఇలాగ విరుచుకు పడుతూ అబద్ధాలని ప్రచారం చేస్తూ దాడి చేస్తూ ఉంటే మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రజలకు నిజాలు తెలియాలి. మతం మారిన వాళ్ళు పెట్టి కేసులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని తెలియచేయాలి. ఇదే కాదు, ఉద్యోగాలు వచ్చిన తర్వాత మరి చాలామంది ఇప్పుడు దళిత క్రైస్తవుల హక్కుల కోసం అసలు దళితుడు క్రైస్తవుడు కాకూడదు, 2 వేరు పదాలు, ఆ 2 పదాలని కలిపి మరి దళిత క్రైస్తవులు అని హక్కుల కోసం మాట్లాడుతున్న అధికారులు ఉన్నారు. మరి ఆ మాట్లాడుతున్న అధికారులు మరి అడ్డగోలుగా ప్రమోషన్లు వచ్చినాయి. ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది, ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ ఉంది, 15% ఉంది. కానీ మరి ఇలా ఈ రకంగా మతం మారిపోయి మరి అక్కడ కూడా నిజమైన ఎస్సీల హక్కులకి ప్రమోషన్లో కూడా మరి ఈ రకంగా మొత్తం మారి గండి కొడుతున్నారు. వారు కూడా కళ్ళు తెరిచి ఎవరెవరైతే రెగ్యులర్గా చర్చిలకు వెళ్తున్నారో, ఎవరెవరైతే క్రిస్టియానిటీ ప్రొఫెస్ చేస్తున్నారో వాళ్ళకు వచ్చిన ప్రమోషన్ని డిమోట్ చేయాలి అని చెప్పి మిగిలిన వాళ్ళు కూడా మిగిలిన ఇతర బీసీ ఓసీ వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్లు కూడా మరి ఇలాంటి దొంగ సర్టిఫికేట్లతో, దొంగ ఎస్సీ సర్టిఫికేట్లతో ఓ పక్క చర్చిలకు వెళ్తూ కూడా హక్కులు లేకపోయినా కూడా ప్రమోషన్లు తీసుకుంటున్నారు. 15% మంది 15%లో కూడా నిజమైన హక్కుదారులు 2-3% ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ మతం మారారు. మతం మారిన మీరు అర్హత లేకుండా మరి 80% మంది ఉన్న 52% ఉన్న బీసీలు, ఇంకొక 20% సేపు ఉన్న ఓసీల ప్రమోషన్లన్నీ కూడా మీరు తీసేసుకుంటా ఉంటే వీళ్ళు గుడ్లప్పటి నుంచి చూస్తూ కూర్చోవాలా? మీరు కూడా మేల్కొనండి. బీసీ ఓసీ సోదరులారా మీరు కూడా మేల్కొనండి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు మీకు రావాల్సిన ప్రమోషన్లు అడ్డదారిలో వారు కొట్టేస్తున్నారు. ఇది నా వద్దకు ఒక పిటిషన్ రూపంలో కూడా వచ్చింది. ఆ పిటిషన్ టేకప్ చేయాలి భవిష్యత్తులో. కానీ ఎవరి హక్కుల కోసం వారు పోరాడాలి. సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా చెప్పింది. ఎస్సీలుగా ఉన్నవారు క్రిస్టియన్లుగా మారితే వారికి ఆ ఫలాలు ఉండవని. ఓకే, మేబీ ఉద్యోగం వచ్చినప్పుడు నిజంగా ఎస్సీగా ఉండి మరి ఇప్పుడు రెగ్యులర్గా చర్చలకు వెళ్తూ ఇలాగ దళిత క్రిస్టియన్లు అనే పదాలను సృష్టించి వారి హక్కుల కోసం పోరాడుతూ మరి మాట్లాడుతున్న వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్. 80% మంది నోరు మూసు కూర్చోవద్దు. బీసీ సోదరులారా, ఓసీ సోదరులారా, నిజమైన దళిత సోదరులారా, మీరు మీ హక్కుల కోసం పోరాడండి. మతం మారి మీ ప్రమోషన్లు, మీకు రావాల్సిన ప్రమోషన్లు తీసుకుంటున్న వారిని ఉపేక్షించొద్దు. అయిపోయినాయి, ఉపేక్షించే రోజులు అయిపోయినాయి. నేను ఒక రాజ్యాంగబద్ధ పదాలు ఉన్నప్పటికీ కూడా ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను మాట్లాడింది రాజ్యాంగబద్ధం కనుక
రాజ్యాంగబద్ధంగా మీకు రావాల్సిన హక్కుల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది కనుక ఇంత స్పష్టంగా విస్పష్టంగా నేను బాధ్యత ఎరిగి రాజ్యాంగం పట్ల భక్తి శ్రద్ధలతో ఈ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా. నోరు విప్పకపోతే ఈ దాడులు ఇలాగే జరుగుతున్నాయి. ఇక అన్ని అనుమతులు తీసుకుని మేము నిర్మాణానికి ముందుకు వెళ్తున్నాం. గొంతేనమ్మ దేవాలయం అక్కడ లేదు, రికార్డులన్నీ స్పష్టంగా ఉన్నాయి. సో కాబట్టి ఎవరైనా తమకి మేము ఇందాక చెప్పినట్టు జోసెఫ్ని, జాన్ని, జార్జ్ని అయ్యా మా రామాలయం కట్టుకుంటాం మీ అనుమతి ఇవ్వండి అని అడగవలసిన దుస్థితి లేదు, ఉండదు. కోర్టు అనుమతులు, కోర్టు తీర్పు ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని మేము ముందుకెళ్తున్నామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ చిత్రాల ఆనంద్ని ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇమ్మీడియట్గా ఆ సర్టిఫికేట్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ బీసీ, ఓసీ నిజమైన అంటే మతం మారని దళిత సోదరుల ప్రమోషన్ హక్కుల కోసం ఈ టీచర్లే కాదు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు కూడా మీ హక్కుల కోసం 80% ఉన్నాం. పోరాడాలి, తెలియచేయాలి, ప్రభుత్వ పెద్దలకు తెలియచేయాలి. సో ఇది మరొకసారి సంయమనం, మత సంయమనం అత్యంత అవసరం. మనం సెక్యులర్ దేశంలో ఉన్నాం. అన్ని మతాలని దయచేసి గౌరవించండి, అబద్ధాలని ప్రచారం చేయకండి అని మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు.